నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరియు ప్రజెంట్ కూటమి ముఖ్య నేత చంద్రబాబు నాయుడు గారికి కాలేజీ టైంలో ఉన్న కలహాల గురించి ఆయన ఎత్తడం జరిగింది. ప్రధానంగా ఇలా ఎద్దేవా చేయడం వల్ల లబ్ధి ఏంటి, ప్రధానంగా విమర్శలే కదా వెల్లువెత్తుతాయి అనేది కూడా చాలా వరకు ప్రజానీకం భావిస్తున్నారు. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి అందులో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనే దాని గురించి చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. ఇప్పుడు ఏ రాజకీయ నాయకులైనా సరే సరిగ్గా ఉన్నారంటే వాళ్ళ గురించి మనం మాట్లాడచ్చు. ఎవరు సరిగ్గా లేకుండా అందరూ ఎవరికి నచ్చిన వ్యక్తిగత కామెంట్స్ చేస్తున్నప్పుడు నలుగురితో పాటు నారాయణ అనుకోవాలి. అదే చూడండి జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్ని కూడా వీళ్ళు కూడా దేశాలు వెళ్ళినా ఏడెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్న ఉదంతాలు గమనించుకోగలిగితే దానికి అతీతం కాదు కదా. తర్వాత మీ కాలేజీ రోజుల్లో మీతో చదువుకున్న వాళ్ళతో మీరు చిన్న చితక తగులేవి ఉండవు కదా. చిన్నవి ఏముంటాయి, ఎవరో మీకు ఒక లైమ్ లైట్లో ఉన్నప్పుడు పైపచ్చి మన ఇద్దరు ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లో నువ్వా నేనా అన్నప్పుడు ఒక సిచ్యువేషన్ అడాప్ట్ అయినప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం నుంచి మిథున్ రెడ్డి జైల్లోకి వెళ్ళాడు. సో అప్పుడు సమయం సందర్భం ఉచితంగా ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాస్పెక్ట్లో లిక్కర్ కేసు ఏమీ లేకపోయినా నా మీద ఇబ్బంది పెట్టడానికి, అలాగే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఉదంతంలో ఏమన్నాయి మాకు తెలిసి ఇదైతే ట్రాన్స్పరెంట్గానే చేసాం. ఆయన ప్రాస్పెక్ట్ చెప్తున్నా. ఇందులో ఏమంటే పాత కక్షలు ఏవో కడుపులో పెట్టుకుని ఎవరు మిథున్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అయిన పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎస్వి యూనివర్సిటీలో కలిసి చదువుకున్న రోజుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో జరిగింది, చిన్నపిల్లల తగుల్లాగా ఉంటాయి కదా. కాలేజీ యూనివర్సిటీలు అంటే చిన్నపిల్లల తగుల కింద చెప్తారు. అవేమో మనం వ్యక్తిగత పొలంగట్ల తగులు ఏమి ఉండవు కదా. ఆ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఎప్పుడో పెద్దిరెడ్డి గారు ఒకటి కొట్టారట అన్న దాన్ని ప్రస్తావించాడు. ఇప్పుడు దీనికి ఎలా ఉంటుందంటే నితిన్ సినిమా ఒకటి ఉంటుంది, అందులో ప్రసాద్ రెడ్డి గారు అని మాజీ ఎంపీ ఆయన, తిరుపతి ఎంపీ ఆయన. ఆ సినిమాలో ఏమంటే ఈయనేమో కొట్టానని చెప్తాడు, నన్ను కొట్టలే సినిమా అంతా చెప్పుకుంటూ ఉంటాడు. సో అట్లాంటి సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అయిపోయింది తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఒకలా ఉంటుంది, ఇవ్వకపోతే ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చంద్రబాబు నాయుడు గారు కనుక ఇచ్చారనుకోండి, లేదు ఆయన నాకు మాట పెరగవచ్చు, లేదా ఆయన నాకు సీనియర్ అనొచ్చు, లేదంటే మేము ఇద్దరం ఒక క్లాస్ కాదు, యూనివర్సిటీలో రూమ్మేట్స్ కూడా కాదు, ఆ బ్లాక్ వేరు నా బ్లాక్ వేరు, ఆయనతో మాకు గలాబాల ఇవి ఉదాహరణకి మేము దాన్ని ఏమంటారు యూనియన్ల పరంగా ఈ విధంగా ఆ విధంగా ఏవో చెప్పుకుని రావచ్చు. బట్ అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఒక విధంగా ఉంటుంది. చంద్రబాబు గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే కొట్టాడు అన్నది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. కాదు సార్, జరిగి 50 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది కదా, వచ్చండి కదా. అది ఇప్పటివరకు సస్టైన్ ఎలా అవుతుంది సార్? ఇంత పెద్ద రాజకీయ చతురత ఇంతకాలం ఈ పర్యవసానంలో ఎలా సార్ ఇన్ని రోజులు గుర్తుంటుంది? అది ఎందుకు గుర్తుంటుంది? నేను చిన్నప్పుడు ఏం జరిగింది నీకు గుర్తులేదు? స్కూల్లో అన్ని మర్చిపోవా? గుర్తుంటుంది సార్. గజనీ సినిమా హీరో అయితే సార్ ఒక వ్యక్తి 50 గజనీ సినిమాలో హీరో అయితే అన్ని మర్చిపోండి. నాకు చిన్నప్పటి నుంచి స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అందరికీ తెలుస్తాయి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు పిల్లిగాడు, నెక్స్ట్ మందాకి నేను పిలిచేవారు, ఇలాంటివన్నీ చిన్న విషయాలే ఉంటాయి. అంటే అవమాన దావాగ్ని లాంటిదా? అవమాన దావాగ్ని లాంటిది అంటే అంతే కదా, రగులుతూనే ఉంటుంది. ఎవరైనా కొట్టారు, ఇప్పుడు నేను ఆయన కుమ్మాను రావు సరే అని వాడు చెప్పుకోవడం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకు ఒక లెవెల్లో ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిరంజీవి గారు స్కూల్లో చదువుకున్న రోజులు ఇంకోడు చిరంజీవి నాతో దెబ్బలు తినివ్వడం అని ఒక ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఇది అర్థం చేసుకుంటారు ఈజీగాని. ఇప్పుడు చిరంజీవి గారిని క్లాస్మేట్ ఎవడు ఉంటారు, ఆయన నేను కొట్టాను రా ఇవాళ, ఆయన మెగాస్టార్ ఆ ఏ లెవెల్లో ఉన్నాడు చూడు, ఆయన నేను ఫ్రెండ్స్ రా అని మాట్లాడుతుంటాడు. ఎవడైనా ఊర్లో ఆ లెవెల్లో మాట్లాడ్డా అలా ఇవాళ ఆయన ముఖ్యమంత్రి రావచ్చు, నాతో దెబ్బలు తిన్నాడు రా అని ఈయన ఎవరి దగ్గర అనొచ్చు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. సో ఈ ఉదంతాన్ని దాన్ని ఓటంకించి ఎవరి లెవెల్లో వాళ్ళు జస్టిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి పెద్దిరెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా, ఏమన్నా కొట్టినరా మీరు అడిగారు అనుకోండి, ఆ తైలే ఆ టైంలో కొట్టేవాళ్ళారండి అనేది అన్నారు అనుకోండి, అది సందర్భానుచితంగా దీనికి అడాప్ట్ చేసి మాట్లాడాడు ఆయన. ఏది మిథున్ రెడ్డి అరెస్ట్ ప్రత్యక్షంగా లెక్కర్ దాంట్లో ఉన్నాడా లేదా ఇంకా ప్రూవ్ కాకుండా ఒక ఎంపీ అయినా సరే నా పార్టీ వాడిని ఇబ్బంది పెట్టడానికి అరెస్ట్ చేశారు. ఎందుకు? నాకు తెలిసిందైతే మిథున్ రెడ్డి లెక్కర్ నేను ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నాను, ఎంపీ కదా, అక్కడ తగలడం అంటే ఇక్కడ స్టేట్ లిక్కర్ పాలసీలతో అతనికి ఏం సంబంధం ఉంటుంది అనేది ఆయన ఎక్స్ప్లెనేషన్. ముఖ్యమంత్రి కదా, మాజీ ముఖ్యమంత్రి. ఇక్కడ వెంజెన్సీ ఏముంది? వాళ్ళ నాన్న కొట్టాడన్న వెంజెన్సీతో ఇతను లాప్ చేశాడు. అదే ప్రాస్పెక్ట్ మాట్లాడాడు సార్. కూటమి ప్రభావం అనేది మహా అయితే సిట్టు మీదో, మహా అయితే పోలీస్ యంత్రాంగం మీద ఉండొచ్చేమో కానీ గౌరవ న్యాయస్థానం దగ్గర చెల్లవు కదా సార్ ఇవన్నీ. టైం అండి అది. ఇప్పుడు లెక్కర్ స్కామ్ ఎస్టాబ్లిష్ అయ్యి జైలు శిక్షలు ఖరారయ్యి, లేదంటే జైలు శిక్షలు కాకుండా బెయిల్ బయటకు వచ్చి లెక్కర్ది ఏమీ లేదని చెప్పేదాకా మీరు ఓన్లీ దాని మీద ఆర్గ్యుమెంట్లు చెప్పుకోవడమే. మీరు ఏదైనా నన్ను అడుగుతారు, నేను ఏదో చెప్తూ ఉంటాను. సబు సందర్భం ఉన్నా లేకపోయినా
నేను 11 కోట్లు దొరికాయి కాబట్టి అది దానికి లింక్ చేసి అన్నప్పుడు ఇక్కడ ఈ వర్ధమాన్ కాలేజీ లెవెల్ ఏంటో దీని ప్రాస్పెక్ట్ ఏంటో ఈరోజు అడ్మిషన్స్ జరుగుతున్నప్పుడు ఎంతంత క్యాష్లు తీసుకుని ఎవరెవరు ఎంతంత దాస్తారో అందరికీ తెలిసిన విషయాలే. ఇంకా తెలుగుదేశం వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే నారాయణ గారిని అడిగితే ఇంకా కేటగిరీలకి చెప్తారు. సిఈసి కాలేజీ సీట్ ఒకటి నాట్ లెస్ దాన్ 10 to 15 lakhs ఉంటుంది వర్ధమాన్ కాలేజీలో. టాప్ 5లో ఉంది అది. తేగల కృష్ణారెడ్డి గారు అల్లుళ్ళు అవి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి ఆడికి ముళ్ళు పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తప్పులేదు, కానీ వీళ్ళేమో స్ట్రైట్ లైన్ మెథడ్లో నాకు తెలిసి ఎప్పుడో చిన్నప్పుడు ఆయన జరిగిన తగు మీద మిథున్ రెడ్డి మీద వెంజెన్సీ తీసుకుంటున్నారా అన్న కోణంలో ఆయన మాట్లాడడం తప్ప రైటా ప్రజలు తేల్చుకుంటారు. ఒక వ్యక్తిని మానసికంగా టార్గెట్ చేయడం ఎంతవరకు మాజీ సీఎంకి సబబు అంటారు? అదే పని ఇటు నుంచి కూడా ప్రజెంట్ సీఎం గారు అదే పని చేస్తున్నారు కాబట్టి మాజీ సీఎం గారు కూడా అదే పనికి కాళ్ళు లేపుకున్నారు అన్నవారు. ఇప్పుడు ఈ ఏకంగా సైకో రాక్షస పాలన 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించడం ఇష్టమని మాట్లాడుతున్నారు కదా, మరి అవే వినబట్లేదు మీకు? అది వినబడాలి కదా. కానీ అందులో రాజకీయం కలుస్తోంది సార్, బట్ ఇక్కడ రాజకీయం కలవట్లేదు కదా. ఎందుకు కలవదు? మరి రాజకీయం కలిసే కదా. నిన్నేం చేయలేక నీ పిల్లల్ని జైల్లో పెట్టావు కారణంలో రాజకీయం చూడకుండా ఏం చేస్తున్నారు మీరు దాంట్లో? ఇప్పుడు పెద్దిరెడ్డికి కూడా కూటమి టార్గెట్ చేసేలాగా ఇప్పుడు ఈయన మాట్లాడడం దాన్ని కొంచెం గతంలో పెద్దిరెడ్డిని మీ అత్యంత ప్రీతిపాత్రుడైన నాగబాబు గారు ఇదేంటి మొత్తం రోడ్లు వేసేసాడు, ఫారెస్ట్ ల్యాండ్లు ఎత్తేసాడని అంత అడవిడి చేసి లాస్ట్కి పెద్దిరెడ్డి గారికి ఏమైంది? అక్కడెక్కడో కలెక్టర్ ఆఫీస్ ఏదో కాలిపోతే మదనపల్లిలో హెలికాప్టర్ మీద డీజీపీ గారిని పంపించి ఇదంతా పెద్దిరెడ్డే తగలెట్టేసాడు ఇష్టమైన మాట్లాడిన ఉదంతాలు ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? నువ్వు ఇది పాలిటిక్స్లో ఏమవుతుందంటే నువ్వేమిస్తే అదే తిరిగి వస్తుంది, నువ్వేం చేసావో అదే తిరిగి చేస్తారు, అంతకన్నా కొత్తదేం లేదు ఇప్పుడు. రైట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడడం గతంలో ఒక ట్వీట్లో కూడా అంతా బాగానే వివరించారు. లాస్ట్కి వచ్చేసరికి మేలుకో పప్పు అన్నట్లుగా నారా లోకేష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడారని చూసాం ఉదంతం మనం. బట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అంత బాగా మాట్లాడుతున్నారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒకటి పెడుతున్నారు. దీన్ని చర్చనీయాంశంగా చేసి ప్రతికూల మీడియాలో దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తారు కదా, అసలు అడ్రస్ అవ్వాల్సిన ఇష్యూస్ డివేట్ అయిపోతాయి కదా. కొన్నదే లింగలింగమని సాక్షి ప్రతికూల మీడియా లేదు, వీళ్ళకి మీడియా హౌసెస్ లేవు కదా. ఉంటే మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఇవాళ ఏముంది సార్, ఏదైనా ట్రోల్ చేస్తారు. అట్ల గురించి అని కాదు, ఒక వ్యక్తి ఇండివిజువల్ క్యారెక్టర్ అసాసినేషన్స్ జరుగుతున్న రాజకీయ సిండ్రోమ్ అడాప్ట్ చేసుకున్నారు అందరూ. వ్యక్తిగతంగా నేను ఎలా హననం చేయాలన్న దాని మీదే ఉన్నారు. వీళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు అలాగే ఉన్నారు, ఎవరు అతీతం కాదు. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు ఒక్కొక్కసారి. ప్రధానంగా ఆయన ఆ కార్యకర్తలు అక్కడ జరుగుతున్న హంగామా హడావిడి చూసి అలా వస్తాయా మాటలు, లేకపోతే అక్కడ ఆయన చేతిలో పేపర్ ఉండడం వల్ల ఆ పేపర్లు ఏమన్నా ఉంటాయా మాటలు ఏమన్నా రాసి ఇట్లా ఈ మాట మాట్లాడండి లాస్ట్? వాళ్ళు ఏం పేపర్లు చూసి గంటలు ఏం చదవరు సార్. బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి, ఒక ఇష్యూని ఏ విధంగా అడ్రస్ చేసే దగ్గర బుల్లెట్ పాయింట్స్ రాసేస్తారు లోకల్గా. ఇప్పుడు సడన్గా నెల్లూరు వెళ్ళింది, అక్కడ సర్కమాస్టెన్సెస్ ఆయనకి హెలికాప్టర్ నుంచి దిగిలోపుగా 40 నిమిషాల్లో జరిగిన డెవలప్మెంట్స్ అప్డేట్ ఉండాలి కదా. ఆ 40 నిమిషాల అప్డేట్ ఇస్తారు. సార్ ఇట్లా అయింది, ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డిని తోశారు, ప్రసన్న కుమార్ రెడ్డి మీద కూడా లాఠీ చార్జ్ జరిగింది, లేదంటే ఆడపిల్లలను తోశారు, ఇలాంటివన్నీ అప్డేట్ ఇస్తారు. అవి చూసి ఒకసారి గ్లాన్స్లో మాడతారు. అంతేకాదు దీనికి పెద్ద పెద్ద స్క్రిప్ట్లు రాసుకుని, చంద్రబాబు గారికి కూడా స్క్రిప్టే ఉండదు ఆయన మాట్లాడినప్పుడు కూడా. ఆయనకి విషయం మీద పరిజ్ఞానం ఉంటుంది, ఆ విషయ అవగాహనతో 4 బుల్లెట్ పాయింట్స్ ఇస్తారు. ఇవి ఈ విధంగా ఉంటాయి సార్ ఇవంటే అవి చూసుకొని రెఫరెన్స్కు వెళ్ళిపోతారు. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతి ప్రాంతం మీద పూర్తి పట్టులు ఉంటాయి వాళ్ళకి. అదే లేటెస్ట్ ఏవి ఉన్నాయో అవి ఒకసారి అప్డేట్ చేసుకుని దాని మీద మాట్లాడతారు అనర్గళంగా, అంతకన్నా ఇంకేం ఉండదు. ఇప్పుడు అదే నేను చెప్తుందండి, ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్లో జరుగుతున్నది ఏంటంటే వ్యక్తిత్వ హననానికి తప్ప ఇంక దేనికి పెద్దపీట వేయట్లేదు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం చేసామో దాన్ని చెప్పుకొని రాజకీయాలు చేసిన రోజుల నుంచి అవతరోడు ఎలాంటి కోతి పనులు చేశాడో అవతరోడు కోతిని ప్రజలకు ప్రూవ్ చేయడం ఉన్న శ్రద్ధ ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్లో ఇంకేం కనబట్టలేదు. ఇవి ఎందుకు ఇలా తయారయ్యంటే ఏం చేయలేకపోతున్నాం, ఎవరి దగ్గర ఏం లేదు. ఇప్పుడు దానికి ఒక వైజాగ్ పోర్ట్ విషయంలో మాట్లాడాలో లేదంటే స్టీల్ ప్లాంట్ విషయాల్లో మాట్లాడాలి దగ్గర ఈ 5 ఏళ్ళు నువ్వేం చేసావు, 24 మందిని గెలిపిస్తే 25 మందిని గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, 23 మందిని గెలిపించాను తేలేదు. అసలు ముగిసిపోయిన అధ్యాయం జరిగింది ఏ టెన్యూర్లో? 14 నుంచి 19లో కూటమి టెన్యూర్లో. కూటమిలో ఉన్నదెవరు? తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉండి కూడా కూటమికి అన్యాయం చేసిన బీజేపీ పట్ల యుద్ధం చేసింది ఎవరు? తెలుగుదేశం. మళ్ళీ అది పట్టుకొచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదించి మేము ఓడిపోయాం కాబట్టి నువ్వు చేయి ఎట్నైతే అని మీ యుద్ధానికి కంటిన్యూషన్ అయింది. మళ్ళీ ఇది వెళ్ళి నేను లోకేష్ గారు సింగపూర్ నుంచి వచ్చి మాట్లాడుతూ ఏడీఎంకే డిఎంకే ఇది ఎప్పుడేంటి చిన్నప్పటి నుంచి జరుగుతుంది ఆ విషయం. మన రాష్ట్రంలో లేదు అది, వాళ్ళ రాష్ట్రంతో నువ్వు ఎందుకు కంపారిజన్ చేయాలా? ఫస్ట్ మీ దగ్గర అఖిలపక్షం ఇది ఫస్ట్ వేసి నేను పిలిచాను అఖిలపక్షానికి, జగన్మోహన్ రెడ్డి రాలే, ఈ క్రిటిసిజం మాట్లాడకుండా ఫస్ట్ నువ్వు అఖిలపక్షాన్ని పిలిచి అందరి ముందు జగన్మోహన్ రెడ్డి ఎండగడ్డం నేర్చుకో.
ఎందుకు 200 మెయిల్ పెట్టు, ఎందుకు ఆ ప్రభుత్వానికి మెయిల్ రాబోదు, ఈ విషయం చాలాసార్లు చర్చించవచ్చు కదా. అక్కడ చర్చించి దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ అని చెప్తే అఖిల పక్షంలో అందరూ చెప్తారు కదా, మిగిలిన పార్టీలో ఉంటారు కదా, అందరి ముందు ఏం జరుగుతుందో చెప్తారు కదా, జరిగిందో జరగలేదో. ఎందుకంటే వీళ్ళు ఎవిడెన్సెస్ బయట పెట్టాలి. అంచేది ఏముంది, అవతల మీద బ్లేమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే పని అయిపోతుంది అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు డిఎంకే ఏడిఎంకే ఇలాంటివి జ్ఞాపకం వస్తాయి. తమిళనాడు రాష్ట్రం వాళ్ళ ప్రైడ్ని కాపాడుకోవడానికి, నీ ప్రైడ్ని కాపాడడానికి ఫస్ట్ యువర్ ఇన్ ద చైర్, వాట్ యువర్ డన్, దట్ ఈస్ టు బి క్వశ్చన్. ఇవి జరిగితేనే రాజకీయాలు ప్రశాంతంగా జరుగుతాయి, లేదంటే ఇలా అలజడితోనూ అనిశ్చితితోనూ ప్రతి నిమిషం స్వస్థనే ఉండాలి.